అత్తయ్య భక్ష్యాలు స్టార్ట్ చేసేసిరా? భక్ష్యాలు స్టార్ట్. భక్ష్యాలని ఆంధ్ర సైడ్ అంటారు, తెలంగాణలో పోలేలని అంటారు. ఉగాది స్పెషల్. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు భక్ష్యాలు చెప్పేసేయండి. హాయ్ అండి, బాగున్నారా? చాలా రోజులైంది మీ దగ్గర రాగా. ఈరోజు వచ్చాను, భక్ష్యాలు చేస్తున్నాను. ఇక్కడ పూలలు అంటారు, మా దగ్గర భక్ష్యాలు అనేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నాను, చూడండి. అత్తయ్య చేసే భక్ష్యాలు ఎలా వస్తాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో అంతా స్కిప్ చేయకుండా అత్తయ్య చేసే భక్ష్యాలు చూసేయండి. మరి మీరు కామెంట్ చేయట్లేదు, అసలే చూసి కామెంట్ చేయండి. అత్తయ్య మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందు పప్పు 1 కప్పు కడిగి ఉడికి అత్తయ్య దీనికి ఎన్ని నీళ్ళు పోస్తారు మీరు? 3 కప్పులు పోయారమ్మా. 3 కప్పుల 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల నీళ్ళు పోసి కప్పులు వేసి మళ్ళీ బెల్లం. దేంతోనైతే శనగపప్పు తీసుకున్నాము దాంతోనే బెల్లం నిండా వచ్చింది కదా, బెల్లం కూడా నిండా వేస్తే సరిపోతుంది అన్నమాట. చిటికెడంతా మళ్ళీ అంతే పిండి అంతే పిండి, మైదా పిండి 1 కప్పు. గోధుమ పిండి కావాలంటే గోధుమ కొంచెం వేసుకోవచ్చు, గోధుమ పిండి కూడా. టేస్ట్ కొరకు కొంచెం సాల్ట్. పిండి అంటే ఎట్లా తడుపుకోవాలి? గట్టిగా మామూలు చపాతి పిండిలాగా కాదు, లూజుగా తడపాలి. మనం చేతితో ఇట్లా ఇట్లా అంటే మనకు వచ్చేసేటట్టుగా చాలాసేపు మంచిగా తడపాలి, మెత్తగా. ఇది 1 అవర్ నానాలమ్మా. నానితేనే బాగా వస్తుంది పువ్వులా. ఇట్లా పిసికితే ఎంత బాగా వస్తుందో తెలుసా నానితే. మరి మీరు అప్పట్లో గోధుమ పిండి వాడే వాళ్ళ? ఇది లేకపోతే పిండి అప్పుడు ఎక్కువ అమ్మ వాళ్ళు భక్ష్యాలు అంతగా తెలియదు, తక్కువ. వాళ్ళు ఎక్కువ పూర్ణాలు చేసేవాళ్ళు. ఈ ఉగాదికి పూర్ణాలు చేసేది. ఆంధ్ర సైడ్ పూర్ణాలే కదా, భక్ష్యాలు తెలియదు. ఇక్కడ హైదరాబాద్నే పూలలు ఏ దానికి ఫస్ట్ ఇవే చేస్తారు. అత్తయ్య పూర్ణాల రెసిపీ కూడా ఉంది, మీరు కావాలంటే నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ వీడియోస్లో ఉంటుంది. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే దాన్ని చూడొచ్చు. అత్తయ్య చాలా బాగా చేశారు పూర్ణాలు, ఆ రెసిపీ కూడా ఉంది. బనానాలు ఇప్పుడు ఎంత అత్తయ్య ఇది నూనె? అంటే కొంచెం నూనె పోసి రంధ్రంలాగా చేసి బట్టతో కప్పేసేయాలి. తడి బట్ట కప్పితే ఆరకుండా మంచి స్మూత్గా నానుతుంది అనమాట. ఇది ఉడికేసరికి ఉడికిపోయింది అత్తయ్య ఇది? ఉడికింది. 4 విజిల్ వచ్చే వరకు ఉంచాను, ఉడికింది. దీన్ని కొంచెం పప్పు గుత్తితో నాటిటాని బెల్లం వేసి ఉడికేయాలి. ఇందులో దీంతో మెత్తగా ఇట్లా నాలే అని బెల్లం వేసి ఉడికేయాలి. అత్తయ్య నెక్స్ట్ ఏంటో చెప్పేయండి. నెక్స్ట్ నెయ్యి వేసుకుందాం, ఒక 2 స్పూన్లు. పప్పు గుత్తితోనైనా చేయొచ్చు, దీన్ని మెత్తగా రుబ్బుకోవచ్చు. అలా వీలు కాకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలాచి పొడి 1 స్పూను సోంపు టీ స్పూను. సరేనా? దీంతో టేస్ట్ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. నవ్వుతుంటే భక్ష్యాలు బాగుంటుంది. బెల్లం వేసి పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాం. దగ్గర ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం కరిగి దగ్గరికి అయ్యే వరకు ఉడికియాలన్నమాట. కప్పు బెల్లం, కప్పు పప్పు వేసాం కదా ఇందనగా, కప్పు బెల్లం కొలిసిన ఇందనక దగ్గరికి అయ్యేదానక కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగే వరకు.
ఈజీగా అయిపోతుంది. పిండిగా మరమైంది, టైం పడుతుంది. అత్తయ్య అమ్మా అయిపోయిందిగా రెడీ. రెడీ అయింది. భక్షాలు చేయడం అనమాట. గట్టిగా అయిపోయింది మంచిగా. ఇట్లా ఉంటే నవ్వుతుంటే టేస్ట్ అనమాట, మంచి భక్షాలు తింటుంటే. ఇప్పుడు వేడి వేడి భక్షాలు తినేద్దాం ఇక మనం. భక్షాలు చల్లగా చేసేసుకుందామా? కొంచెం ఆరినాక చేయడం అనమాట. గట్టిగా అయిపోతుంది ఆరేసరికి. వేడి వేడి ఉంటుంది కదా, చేయడానికి రాదు, కొంచెం చల్లారాలి. చూడండి, భక్షాలు పెట్టే పూర్ణం రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు అత్తయ్య వేడి వేడి భక్షాలు చేసేస్తారు, చూసేయండి మరి. నవ్య పూర్ణం పిండి రెడీ అయింది. ఇప్పుడు చేసుకుందాం భక్షాలుగా. పొంగుతుంది కూడా మంచిగా. వేడి ఉంటేనే పొంగుతుంది. అత్తయ్య అమ్మా సూపర్ వస్తున్నాయి, సూపరా, వేడి వేడిగా బొబ్బట్లు. కవర్లో పెట్టేసుకొని ఇట్లా పల్సగా పల్సగా అంటే పల్సగా వస్తాయి అనమాట. మామూలుగా చేతిని ఒక కవర్తో నొత్తితే మందం వస్తాయి అవి. ఇవి చాలా స్మూత్ వస్తాయి భక్షాలు. అత్తయ్య సూపర్గా అయినాయి. సూపర్ సూపర్, టేస్టీ టేస్టీ. టేస్ట్ చూసేద్దామా ఒకసారి? చూద్దాం. టేస్ట్ చూడండి, నాకు ఇవ్వండి, నేను చెప్తాను ఎలా ఉందో. పల్సగా వచ్చినాయి కదా, లోపట కూడా ఎంత బాగుందో అసలు. బాగుందా? సూపర్గా ఉన్నాయి అత్తయ్య. ఇంకా ఇవాళ మనం అన్నం తినము. ఇంత బాగున్నాయి, భలే వచ్చాయిరా. ఎట్లా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు. చూడండి, చాలా బాగుంది టేస్ట్. అత్తయ్య చేసింది. లోపట కూడా ఎంత బాగుందో చూడండి, పూర్ణం అంతా కవర్ అయింది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అత్తయ్య అందరిని లైక్ చేయమని అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇక్కడ నూనెకి బదులు నెయ్యి వేస్తే కూడా ఇంకా టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా అత్తయ్య చేసిన భక్షాల రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాము. మీ అందరికీ ఈ ఉగాది రోజు నుంచి అందరికి మంచిగా అవ్వాలి, అందరు బాగుండాలి.